నేను ఇందాక ఇక్కడ చెప్పా కదా, కెరోటిడ్ పల్స్ అంటాం. దీన్ని ఇక్కడ పెట్టి చూస్తాం. పల్స్ అనేది లేదు, అబ్బాయికి ఉందిలే కానీ లేదు అని చెప్పాలి. లేదు కాబట్టి అప్పుడు ఏం చేయాలి? వెంటనే ఇదంతా 10 సెకండ్స్లో చూసేసుకోవాలి. 10 సెకండ్సే, మినిట్స్లో కాదు, 10 సెకండ్స్ అంతే. చూసుకొని అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఈ చెస్ట్కి మధ్యలో ఇక్కడ స్టెర్నం ఉంటుంది. ఈ స్టెర్నం అనే దానిపైన ఇట్లా చేయి పెట్టి ఇట్లా ఒత్తాలి గట్టిగా. ఎట్లా 2 ఇంచెస్ డెప్త్కి వెళ్ళాలి ఒత్తితే. ఒక్కోసారి రిప్స్ కూడా ఇరిగే ఛాన్సెస్ ఉంటాయి, కానీ ఏం కాదు. మనిషి బతకడం కంటే రిప్స్ ఇరగడం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. మనిషి బతకడం ఇంపార్టెంట్ మనకి. కాబట్టి ఇలా పెట్టుకొని చెయ్యి కూడా ఇలానే పెట్టాలి. చెప్పా కదా, ఈ చేతికి ఈ చెయ్యి మధ్యలో ఇట్లా పెట్టి ఇలా గట్టిగా బలంగా పట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే ఒక రాయిలాగా గట్టిగా అయిపోద్ది. దీన్ని ఇలా పెట్టుకొని మనం ఇలా ఒత్తుతాం. ఒత్తడం కూడా ఎట్లా, ఈ షోల్డర్ ఉంది కదా జాయింట్, ఇవి బెండ్ అవ్వకూడదు. గట్టిగా ఒక ఇనప రాడ్డు లాగా అయిపోవాలి. ఇది గట్టిగా ఇలానే ఉండాలి, బెండ్ అవ్వకూడదు. ఇలానే ఉంచి అది కూడా అబ్బాయికి ఎత్తుగా మనం సమానంగా చేతులు పెట్టి ఒత్తేదానికి తగ్గట్టుగా కింద కుదిరితే ఒక స్టూల్ అయినా వేసుకొని, లేదా నేల మీద పడిపోయాడంటే మనం మోకాల మీద నించొని ఇలా పెట్టుకొని గట్టిగా ఇట్లా ఒత్తాలి. ఈ చేతులు బెండ్ అవ్వకూడదు, మళ్ళీ స్ట్రైట్గా ఉండాలి. మన అబ్బాయి మీద పడిపోయినట్టుగా వాలిపోయినట్టుగా ఉండాలి. ఇలా ఎత్తుగా ఉండి ఇలా ఇలా పడిపోయి ఉండాలి. ఇలా ఒత్తితేనే అబ్బాయికి ఊపిరి కానీ ఏదన్నా లేదన్నా అందాలన్నా సర్క్యులేషన్ కానీ బాడీ మొత్తం వస్తుంది. సరేనా? అట్లా అవుతున్నప్పుడు ఆ అబ్బాయి లేస్తాడు లేయుడు అనేది ఏం సమస్య కాదు. మనం చేస్తూ ఉండడమే. లేచేంతవరకు లేయలేదు, లేచేంతవరకు చేయాలి. లేదు ఈలోపు మన హాస్పిటల్కి అంబులెన్స్కి పిలుచున్నాం కాబట్టి అది వచ్చేంతవరకు చేస్తూనే ఉండాలి. సరేనా? ఇట్లా పట్టుకొని మనం ఎత్తుగా ఉండాలి. లేదు కింద సపోర్ట్ ఏం లేదంటే కొంచెం ఏదన్నా వేసుకోనో ఎత్తుగా పెట్టుకోనో చేయాలి. మీరు చేసేటప్పుడు ప్రతి దగ్గర బల్లా ఉందా, ఏదైనా టేబుల్ ఉందా అని చూసుకోవద్దు. నేల మీద ఫ్లాట్గా ఉండాలి. ఏదైనా చెక్క బల్లానే ఉండాలి. సాఫ్ట్గా ఉండే పిల్లోనో ఇలాంటివి పెట్టుకోకూడదు. బెడ్ కానీ ఇలాంటివి పెట్టుకోకుండా నేలపైనే ఉంచుకొని నేల మీద ఇలాంటి ప్రాసెస్ అనేది చేయాలి. హార్డ్గా ఉండడం వల్ల ఏమైందంటే గట్టిగా ఉంటుంది. పైన ఇచ్చే మన ప్రెజర్ కింద నుంచి కూడా గట్టిగా ఉంటుంది కాబట్టి సాఫ్ట్గా ఏం తగలదు కాబట్టి బాగా గట్టిగా తగిలిద్ది గుండె పైన ప్రెజర్ అనేది. అలా తగిలినప్పుడు ఏంటి, సర్క్యులేషన్ అనేది ఒళ్ళంతా బాగా అయ్యి ఈలోపు బతికే ఛాన్సెస్ ఉంటే బతుకుతారు. లేదు అప్పటికి కూడా అవ్వలేదు అంటే ఈలోపు హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆక్సిజన్ మీద పెట్టుకొని వాళ్ళకి ఇలాంటి పుషప్స్ ఇస్తారు. ఇలాంటివి కూడా అవ్వలేదు అంటే డీఫిబ్రిలేటర్ అని ఉంటుంది. ఈ సినిమాల్లో చూసుంటారు, కరెంట్ షాక్ అంటారు. 2 ఇలాంటివి పెట్టి ఇలా షాక్ ఇచ్చి అందరూ దూరంగా ఉండి ఇలా షాక్ ఇస్తారు. షాక్ ఇవ్వడం వల్ల ఏంటంటే కొంచెం ఇలాగ మనం ప్రెషర్ ఇవ్వడం వల్ల పనిచేయని గుండె అనేది కరెంటుతో ఏమైనా స్టార్ట్ అవుతుందా అని ఇలాంటివి చూసుకొని చేస్తారు. మీరు హాస్పిటల్ దాకా వెళ్ళే గ్యాప్లో మీరు ముందు చేయాల్సింది, సడన్గా పడిపోయారు, కదలట్లేదు, ఊపిరి లేదు, పల్స్ లేదు అంటే ఇలా పెట్టుకొని చేస్తూ ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు ఎవరన్నా ఒకళ్ళు రండమ్మా. బ్రీత్ అంటే మౌత్ బ్రీత్ ఇస్తారు సార్. జనరల్గా కొంతమంది మ్యాక్సిమం అలాంటి అంటే హాస్పిటల్ అంబులెన్స్ వచ్చిన తర్వాత అంబు బ్యాగ్ లాంటివి పెట్టుకొని లేదంటే హాస్పిటల్ తీసుకెళ్ళి ఒకళ్ళు రండి, నేనేం చేయాలండి. రండి ఒకరు రండి.